ఇంకా ఇప్పుడైతే మనకి అన్ని గురించి చాలా విషయాలు మీరైతే క్లాస్ మాత్రమే విన్నారు. మేము అన్నయ్యతో 2 days నుంచి స్పెండ్ చేస్తున్నాం అన్ని విషయాలలో. అన్నయ్య చాలా సింపుల్ కానీ చాలా అంటే బాబా ఎప్పుడు చెప్తుంటారు మైకులను తయారు చేయండి అని చాలా మంది విఐపీస్ ని తయారు చేశారు యజ్ఞంలో. ఎంతమంది అంటే పేర్లు చెప్తుంటేనే అసలు అలా అనిపిస్తుంది. అన్ని డ్యూటీని అది ఖాళీగా ఉంటే విఐపీస్ దగ్గరికి వెళ్ళడం అండ్ వాళ్ళ సేవ చేస్తూ ఉండడం అన్నమాట. ఎలా సేవ చేస్తారు అదంతా కూడా మాకు అంటే మాటల్లో అన్నయ్య చెప్తూ ఉంటే చాలా విషయాలు మేము నేర్చుకోవడం జరిగింది అనమాట. ఇంకా ఎంత సింపుల్ అంటే ఏ విషయంలో కూడా ఇది నాకు కావాలి అనేది లేదన్నమాట. ఏది ఉంటే అంతే, చాలా సింపుల్ అన్నమాట. బాబా ఏదైతే ఎగ్జాంపుల్ చెప్తారు సింపుల్ అండ్ శాంపుల్, అన్నయ్య సింపుల్ శాంపుల్. అంటే ఇట్లాంటి ఆత్మలు యజ్ఞంలో మనం చాలా రకాల ఆత్మలను చూసాము. ఎంత పెద్ద పెద్ద సీనియర్స్ మహారథులు మన దగ్గర కూడా బట్టీస్కి అందరు వచ్చారు. కానీ అన్నయ్య స్పెషల్ సోల్ ఒకటి, అన్నయ్య సంబంధ సంపర్కాలతో విఐపి సేవ చేయడమే కాకుండా ఆర్ట్ గ్యాలరీ తయారు చేసి ఎంతో మంది దాంతో జ్ఞానాన్ని పొందుతారు. అట్లాంటి సేవకి కూడా అన్నయ్య నిమిత్తం ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ ని జ్ఞానంలో తీసుకొచ్చారు. మన దగ్గర 23rd వచ్చారు, 22nd కూడా అన్నయ్య ఒక 10 members ఐఏఎస్ ఆఫీసర్ ని కలిసేసి వచ్చారనమాట. అంత బిజీ అన్నయ్య అయినప్పటికీ మేము గ్లోబల్ సమ్మిట్ టైంలో అన్నయ్యని బట్టి పిలిచాము, అడిగాము. కానీ అన్నయ్య చాలా రకాల ప్రోగ్రామ్స్ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉండడం వల్ల టైం ఇవ్వలేకపోయారు. తర్వాత గుర్తుపెట్టుకొని ఒక 15-20 days బిఫోర్ అన్నయ్య ఫోన్ చేసి అడిగాడు అనమాట. నేను 23rd 24th ఈ టైంలో నేను ఫ్రీగానే ఉంటాను, కావాలంటే బట్టి పెట్టుకోవచ్చు అని. ఆ రకంగా ఈ బట్టి జరిగింది. ఇంకా అన్నయ్య గురించి కూడా స్పెషల్ అవార్డ్స్ కూడా అన్నయ్యకి వచ్చాయి. మన దగ్గరకు వచ్చే ముందు మనకి వర్షకి అన్నయ్య గురించి ఇంకా వివరిస్తారు. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్ కి స్పెషల్ గా మేరీ క్రిస్మస్ అని చెప్తారు. మిగతా అన్ని పండుగలకి మనం హ్యాపీ అని చెప్తాం కదా, హ్యాపీ విజయదశమి, హ్యాపీ దివాళీ. కానీ క్రిస్మస్ కి మేరీ క్రిస్మస్ అని స్పెషల్ గా చెప్తారు. అందుకే ఇక్కడ కూడా మేరీ క్రిస్మస్ అని రాశారు చూడండి. ఎందుకో తెలుసా? మెరీ అంటే ఏంటి? మెరీ అంటే చాలా ఉల్లాసంగా ఉండటం అని. క్రిస్మస్ ని బిగ్ డే అని కూడా అంటారు, అంటే చాలా పెద్ద రోజు, బడా దిన్ అని కూడా అంటారు అనమాట. ఎందుకంటే క్రిస్మస్ వరకు డే టైం తక్కువగా, రాత్రి టైం ఎక్కువగా ఉంటది. క్రిస్మస్ నుంచి రాత్రి టైం తగ్గిపోతూ పగలు పెరుగుతూ పోతుంది అనమాట. సో క్రిస్మస్ అంటే మనం పగల్లోకి వెళ్తున్నాం, పగలు అనే రోజులలోకి వెళ్తూ ఉన్నాము. సో ఈ బడే బిగ్ డే రోజు మనతో పాటు బాప్ దాదా ఇంకా మన బిగ్ బ్రదర్ बड़े दिन पर बड़े भाई हमारे साथ हैं. हम सबका सौभाग्य है आज आप यहाँ पर हैं. हाँ మరి క్రిస్మస్ అంటే మనకి ఏమేమి గుర్తొస్తాయి? జీసస్ క్రైస్ట్ బర్త్డే, క్రిస్మస్ ట్రీ, చాక్లెట్స్, గిఫ్ట్స్, డెకరేషన్స్, అందరూ ఫ్యామిలీ లైటింగ్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు కలుసుకుని జరుపుకునే పండుగ, చాలా ఉల్లాసంగా చేసుకునే పండుగ. కాబట్టి ఈరోజు క్రిస్మస్ రోజు మనం మన ఇంట్లో మన పెద్ద అన్నయ్యతో పాటు చాలా ఆనందంగా ఉల్లాసంగా క్రిస్మస్ జరుపుకోబోతున్నాం ఇప్పుడు.
సో ఇక్కడ మరి డెకరేషన్ రెడీగా ఉంది, లైట్స్ ఉన్నాయి, క్రిస్మస్ ట్రీ ఉంది. మిస్సింగ్ ఏంటి? Santa is missing. You are the Santa. సో మన శాంటా క్లాస్ ని రెడీ చేసేద్దామా? ఒక నిమిషం నేను మాట్లాడతాను. మామూలుగా అయితే శాంటా క్లాస్ బ్రహ్మ బాబాకి స్మృతి చిహ్నంగా చెప్తారు. పరమాత్మ బ్రహ్మ శరీరంలో ప్రవేశించి సృష్టి పరివర్తన చేశారు, బ్రహ్మ పగలను తీసుకొని వచ్చారు అని. ఈరోజు బ్రహ్మ బాబాకి ఆయన ప్లేస్ లో నిమిత్తంగా బాబా మనకి నత్మల్ భాయిని పంపించారు. కాబట్టి నత్మల్ భాయిని మనం బ్రహ్మ బాబా ప్లేస్ లో నిమిత్తంగా శాంటా క్లాస్ గా చూడబోతున్నాం. स्वागतं शुभ स्वागतं शत स्वागतं अभिनंदन. నత్మల్ భాయిజీ ఒరిస్సాలో ఫస్ట్ కుమార్ ఫస్ట్ సమర్పిత అయ్యారు. అన్నయ్య జూరిస్ట్ వింగ్ కి నేషనల్ కోఆర్డినేటర్ గా సేవలు అందిస్తున్నారు. వాటితో పాటు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లో ఎక్కడైనా మ్యూజియంస్ పెట్టాలి అంటే అన్నయ్య వాటికి సలహాలు ఇస్తూ ఉంటారు. అలాగే అన్నయ్య బాబా ఇంటికి ఎన్నో అవార్డ్స్ ని కూడా తీసుకొని వచ్చారు. అన్నయ్యకి రాజస్థాన్ గౌరవ్ అవార్డ్ కూడా వచ్చింది 2016 లో. అలాగే థామస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఫ్రాన్స్ వాళ్ళు అన్నయ్యకి డాక్టరేట్ ఆఫ్ లిటరేచర్ కూడా ఇచ్చారు. అలాగే ఏషియా అరబ్ ఎక్సలెన్స్ అవార్డ్ కూడా అన్నయ్యకి వచ్చింది. ఈ రెండు అవార్డ్స్ కూడా 2023లోనే అన్నయ్యకి రావటం జరిగింది. అలాంటి అన్నయ్య లౌకికంగా 10+1 చదువుకున్నారు. అయినా కూడా డాక్టరేట్ కూడా వచ్చేసింది అన్నయ్యకి. సో ఇంత మహాన్ ఆత్మ ఈరోజు మనందరి ముందర ఉన్నారు. మనకు ఎంతో భాగ్యం. अंबर सी भव्यता लेकर प्रकृति संग दिव्यता लेकर आया क्रिसमस का त्योहार, परम पिता का प्यार लेकर। चंदा जैसी शीतलता ओढ़कर ध्रुव तारे से दृढ़ता लेकर आया क्रिसमस का त्योहार, स्वर्णिम प्रभात लेकर। हिमालय से अचलता लेकर ब्रह्मपुत्रा से विशालता लेकर आया क्रिसमस का त्योहार,
पुरुषार्थ में तीव्रता लाकर, सर्व गुणों की खान बनकर, शक्तियों की भंडार बनकर आया क्रिसमस का त्योहार ईश्वरीय वरदान बनकर. ఇది నేనేం రాయలేదు, కానీ రాసిన వాళ్ళు చాలా మంచిగా రాశారని చెప్పి చదువుతున్నా. ఇంకా క్రిస్మస్ రోజు ఏమేమి ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి అందరికీ ఇందాక చెప్పేసామంటారా? శాంటా క్లాస్ వచ్చేస్తున్నారు. క్రిస్మస్ శాంటా క్లాస్ కూడా రెడీ అవుతారు. ఇంకా నెక్స్ట్ కేక్ కటింగ్. కేక్ కటింగ్ తో మనం రాత్రికి వీడ్కోలను ఇచ్చేసి పగలుని తీసుకొని రావాలి. ఈరోజు ఇంకో విశేషమైన దినం కూడా, మన నాగమన్ అక్కయ్య బర్త్డే కూడా ఈ రోజే. సో నాగమన్ అక్కయ్య, రమణమూర్తి అన్నయ్య ఇద్దరు కూడా స్టేజ్ దగ్గరికి రావాలి కేక్ కటింగ్ కోసం. మనం చప్పట్లతో అక్కయ్యని వెల్కమ్ చేద్దాం, అన్నయ్యని అక్కయ్యని. ఎవరెవరైతే శాంటా క్లాస్ క్యాప్స్ పెట్టుకున్నారో, శాంటా క్లాస్ లాగా రెడీ అయ్యారో వాళ్ళందరూ స్టేజ్ దగ్గరికి రావచ్చు.
చెప్పినాక సో మెరీ క్రిస్మస్. ఒక మంచి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండే డాన్స్ తో సెంటర్ నివాసీలందరికీ చాలా ఉల్లాసం ఉత్సాహం వచ్చేసి డాన్స్ చేస్తున్నారు ఇక్కడ. మనందరం కూడా ఇక్కడ కూర్చున్నాము, అక్కడే డాన్స్ చేయొచ్చు కూర్చొని, ఇఫ్ పాసిబుల్ లేసి. साथ में लास्ट మనం కూడా dance and get along. Hey, it's Christmas, come join us in the song. It's Christmas, let's dance and get along. The birth of Jesus is the most important thing. He came so we could all be forgiven of our sins. The birth of Jesus is the most important thing. He came so we could all be forgiven of our sins. It's Christmas, come join us in the song. It's Christmas, let's dance and get along. Hey, it's Christmas, come join us in the song. It's Christmas, let's dance and get along. Merry Christmas! Let's dance and get along. Hey, it's Christmas, come join us in the song. It's Christmas, let's dance and get along. The birth of Jesus is the most important thing. He came so we could all be forgiven of our sins. The birth of Jesus is the most important thing. He came so we could all be forgiven of our sins. It's Christmas, మనం కలిసి పాడుదాం. ఇది క్రిస్మస్, మన సందడి చేసేద్దాం. హే, ఇది క్రిస్మస్, మనం కలిసి పాడుదాం. ఇది క్రిస్మస్, మన సందడి చేసేద్దాం. ये क्रिसमस सब मिलकर गाएंगे. ये क्रिसमस सब मिलके नाचेंगे. ये क्रिसमस सब मिलकर गाएंगे. ये क्रिसमस सब मिलके नाचेंगे. ఇది క్రిస్మస్ నాకున్నాయి పాడిరా. ఇది క్రిస్మస్ నమ్మకున్నాయి ఆడిరా.
ఇది క్రిస్మస్ నమ్ముకున్నాయి పాడిరా ఇది క్రిస్మస్ నమ్ముకున్నాయి ఆడిరా ये बड़ा दिन है बड़ा दिन आओ गीत में शामिल हो ये बड़ा दिन है बड़ा दिन गीत मिल के गाओ ये बड़ा दिन है बड़ा दिन आओ गीत में शामिल हो ये बड़ा दिन है बड़ा दिन गीत मिल के गाओ ఇది క్రిస్మస్ వాంగ సింగిల్ పాడువో ఇది క్రిస్మస్ ఇది ఎల్లోరు మాడువో ఇది క్రిస్మస్ వాంగ సింగిల్ పాడువో ఇది క్రిస్మస్ ఇది ఎల్లోరు మాడువో It's Christmas, come join us in the song. It's Christmas, let's dance and get along. అంతే నా చెప్పట్లు. జుట్టు ఆల్రెడీ జరిగి ఇప్పుడు మళ్ళీ పెట్టకపోతే వెంటనే చేసిన ఫస్ట్ లాస్ట్ ఓకే, రైట్ డ్రామాలో ఎంత మంచి సీన్ చూసాం కదా ఈరోజు. 2023 25th డిసెంబర్ ఎప్పటికీ గుర్తుండేవి చాలా మంచి సీన్స్ బాబా చూపించారు డ్రామాలు. ఇప్పుడు ఇంత ఉత్సాహంతో మన ముందు డాన్స్ చేయడానికి వస్తున్నారు రిషి అండ్ పూజిత. వాళ్ళిద్దరిని చప్పట్లతో స్టేజ్ పైకి ఆహ్వానిద్దాము. క్రిస్మస్ అంటేనే చిన్నప్పటి నుంచి ఒక పాట గుర్తొస్తుంది, జింగిల్ వెల్స్ అని. ఆ పాటకి డాన్స్ చేయబోతున్నారు రిషి పూజిత. Dashing through the snow in a one-horse open sleigh. O'er the fields we go, laughing all the way. The bells on bobtail ring, they make our spirits bright. What fun it is to ride and sing a sleighing song tonight. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. A day or two ago, I thought I'd take a ride, and soon Miss Fanny Bright was seated by my side. The horse was lean and lank, misfortune seemed his lot. He got into a drifted bank, and we got upset. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Now the ground is white, so go it while you're young. Take the girls tonight and sing the sleighing song. Just get a bobtail bag, 240 your speed, then hitch into an open sleigh and crack to take the lead. Oh, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh.
చాలా చక్కగా చేశారు కదా పిల్లలిద్దరు డాన్స్. ఈరోజు మార్నింగ్ అనుకొని ఇప్పుడు చేసేసారు. చాలా చక్కగా చేశారు. ఇంకొకసారి మనందరం చప్పట్లు కొడుతూ వాళ్ళకి బ్లెస్సింగ్స్ కూడా ఇద్దాము. సో ఇప్పుడు మనం సెలబ్రేషన్స్లో అన్నీ చేసుకున్నాం. కేక్ కటింగ్ చేసాం, శాంటా క్లాస్ రెడీగా ఉన్నారు, డాన్సెస్ చేసాము. అసలు ఇవన్నీ ఎందుకు చేస్తాం మనం? క్రిస్మస్ అంటే ఏంటి, అసలు దేనికి ఇది స్మృతి చిహ్నంగా జరుపుకుంటూ ఉన్నారు అనే విశేషాలను మనకి లావణ్యకే వినిపిస్తారు. లావణ్యకే. ఓం శాంతి. ఓం శాంతి. అందరికీ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకుంటూనే ఉన్నాం కదా. అయితే ప్రతి పండుగ, ఏ పండుగ అయినా సరే సంగమంలో మనం ఏదైతే చేసుకుంటామో ఆత్మలకి పరమాత్మకి మధ్య మిలనం జరుగుతూ ఈ కళ్యాణకారి సంగమంలో ఏదైతే జరుగుతుందో దానికి గుర్తుగా భక్తి మార్గంలో మళ్ళీ ద్వాపరయుగం నుండి కలియుగం అంతిమం వరకు మన స్మృతి చిహ్నాలు అందరూ జరుపుకుంటూ ఉంటారు కదా. డిసెంబర్ 25 అంటే అందరికీ క్రిస్మస్ గుర్తొస్తుంది. క్రిస్టియన్స్ కి ఇది చాలా ముఖ్యమైన పండుగ కదా. ఈ క్రిస్మస్ సందర్భంగా చర్చిల్లో స్పెషల్ ప్రేయర్స్ చేస్తూ ఉంటారు. జీసస్ క్రైస్ట్ ని అందరూ తలుచుకుంటూ ఉంటారు. అయితే ఈ జీసస్ క్రైస్ట్ జన్మ ఎలా జరిగింది మనందరికైతే ఆ విషయం తెలిసే ఉంటుంది కదా. మళ్ళీ ఒక్కసారి దాన్ని గుర్తు చేసుకున్నాము. జీసస్ క్రైస్ట్ ధర్మస్థాపకుడు. ఆయన పుట్టే సమయం, ఆ సందర్భం ఎలా ఉండింది సమాజంలో అంటే చాలా ఈర్ష్య, ద్వేషాలు, హింస అనేది చాలా ఎక్కువగా ఉండింది. దయ, ప్రేమ అన్ని క్షీణించిపోయే సమయం అన్నమాట ఆ సమయం. కాబట్టి ఆ సమయంలో గ్రామానుసారంగా జీసస్ క్రైస్ట్ జన్మ తీసుకోవాల్సిన ఆ సమయం వచ్చింది. అయితే తన మదర్ మేరీ ఆవిడకి ఎప్పుడైతే పెళ్లి కుదురుతుందో ఆ సమయంలో ఒక దేవదూత వచ్చి చెప్తారన్నమాట, నీకు ఒక బాలుడు పుడతాడు, తర్వాత తను లోకరక్షకుడుగా అవుతాడు అని. కానీ మేరీకి అప్పటికి వివాహం కాలేదు. కాకపోతే తనకి భగవంతుడి పట్ల చాలా ప్రేమ భావన, విశ్వాసం లేదు. కాబట్టి భగవంతుడి ఆజ్ఞ ఎలా జరిగితే అలాగే, తను ఎలా నడిపిస్తే అలాగే అని తను అనుకుందన్నమాట. అయితే జోసెఫ్ మేరీకి వివాహం అయితే కుదురుతుంది. కానీ జోసెఫ్ కి తను గర్భవతారని తెలుస్తుంది అన్నమాట. అప్పుడు జోసెఫ్ అనుకుంటాడు, నేను మేరీని వివాహం చేసుకోకూడదు అని. కానీ తనకి కూడా ఒకసారి కలలో దేవదూత వచ్చి, నువ్వు మేరీని వదలకూడదు, మేరీ ఎవరికైతే జన్మ ఇస్తుందో అతను దేవుడి కుమారుడు, అతను తర్వాత పెద్దయిన తర్వాత అందరినీ రక్షిస్తాడు, లోకరక్షకుడుగా అవుతాడు అని ఎప్పుడైతే దేవదూత చెప్తుందో జోసెఫ్ కి నమ్మకం కలుగుతుంది అన్నమాట. అయితే రోమ్ సామ్రాజ్యాన్ని అగస్టర్ సీజర్ అనే రాజు అప్పట్లో పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయనకు ఒక థాట్ వచ్చింది, నా సామ్రాజ్యంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు, అందరి కౌంట్ ఎంతమంది తెలుసుకోవాలనుకున్నాడు. కాబట్టి డిసెంబర్ 25 కల్లా అందరూ స్వగ్రామానికి చేరుకోవాలి, ఎవరి ఊరికి వారు చేరుకోవాలి అని ఒక ఆర్డర్ వేశాడనమాట. అయితే ఈ జోసెఫ్ మేరీ వాళ్ళు బెత్లెహేమ్ ఎక్కడైతే ఉండాలో అక్కడికి ప్రయాణం అయితే అయ్యారో, మొత్తానికి కష్టపడక్కడికి చేరుకుంటారు. కానీ వాళ్ళు చేరుకునేసరికి ఎక్కడ ఇల్లు దొరకదు ఉండడానికి. ఇంకా మేరీ కూడా తిరుగుతూ అలా కాళ్ళు నొప్పులుగా ఉండి ఒక ప్లేస్ లో కూర్చుండిపోతుంది. జోసెఫ్ చాలా చుట్టూ వెతుకుతాడు, కానీ ఎక్కడ ఇల్లు దొరకదు. ఒక పశువుల పాక ఉంటుందన్నమాట. ఆ యజమాని అడిగితే ఇల్లు అయితే ఖాళీ లేదు, కానీ ఈ పశువుల పాకలో ఉంటాను అంటే నేను ఇష్టమని అంటాడు. సరే ఇదే భగవంతుడు ఆజ్ఞ అనుకుని వాళ్ళు అక్కడ ఉంటారన్నమాట. 24th నైట్ జీసస్ క్రైస్ట్ జన్మ జరుగుతుంది. ఆ జన్మ జరిగినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం చాలా ప్రకాశవంతంగా మెరుస్తుంది. ఎందుకంటే ధర్మాత్మలైన ఎవరైనా గొప్ప జన్మ తీసుకున్నప్పుడు ఆకాశంలో ఆ నక్షత్రం, ఆ మెరుపు అనేది కనిపిస్తుంది అన్నమాట. అందుకే క్రిస్టియన్స్ స్టార్ ని కూడా పెట్టుకుంటారు. అయితే ఒక పశువుల కాపర్లు కొంతమందికి ఒక దేవదూత కనిపించి, ఇక్కడ పశువుల పాకలో ఒక బాలుడు జన్మించాడు, అతను దేవుడి కుమారుడు, లోకరక్షకుడు అవుతాడు అని చెప్తే వాళ్ళు చాలా సంతోషపడి చూడడానికి వస్తారనమాట. అలా జీసస్ క్రైస్ట్ జన్మ అయితే జరుగుతుంది. కానీ తన ఎలా పెద్ద అవుతూ ఉంటాడో
తను ప్రేమ, దయ, అహింస ఇవన్నీ గుణాలు అందరికీ నేర్పిస్తూ ఎన్నో బోధనలు చేస్తూ వచ్చాడు. మంచి మార్గంలోకి తన శక్తితో తీసుకెళ్తూ వచ్చాడు. కానీ ఎన్నో ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇదంతా మనకైతే తెలిసిన విషయమే కదా. ఆఖరికి జీసస్ కి సిలువ వేయడం కూడా జరిగింది. కానీ బాబా మనకి ఏదైతే మురళిలో చెప్తారు కదా, యేసు క్రీస్తు, జీసస్ క్రైస్ట్ అంటే యేసు శరీరంలోకి జీసస్ ప్రవేశించి ధర్మస్థాపన అయితే చేస్తారు. కానీ ఆ శిక్ష అనుభవించింది యేసు ఆత్మ. క్రీస్తు ఆత్మ ధర్మస్థాపన చేస్తుంది, తర్వాత నెక్స్ట్ పునర్జన్మలోకి వెళ్తుంది. ఈ విధంగా ఆ ధర్మం అప్పట్లో అయితే దాన్ని యాక్సెప్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది. కానీ ఇందాక చూస్తే క్రిస్టియన్ సామ్రాజ్యం ఎంత పెద్దగా ఉంది అనేది మనకి తెలిసిన విషయం. క్రిస్టియన్స్ ఈ టైంలో చాలా అందరూ చర్చిల్లో స్పెషల్ ప్రేయర్స్ చేస్తారు కదా. ఇంకా వాళ్ళు గాడ్ ఫాదర్, మళ్ళీ భగవంతుని వాళ్ళు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఈ సందర్భంగా శాంటా క్లాస్ ఇది కూడా ఇదేమిటో, ఈ శాంటా క్లాస్ ఎవరు అని కూడా మనకు అనిపిస్తుంది కదా. అసలైతే శాంటా క్లాస్ అసలు పేరు సెయింట్ నికోలస్. ఈ సెయింట్ నికోలస్ అనే అతను అందరికీ దాన ధర్మాలు చేస్తూ దయాభావం చాలా కలిగి ఉండేవాడు అనమాట. ఒకసారి సెయింట్ నికోలస్ ఊర్లో ఒక అతనికి 3 అమ్మాయిలు ఉంటారు. కానీ అతను బీదవాడు. పిల్లలు పెద్ద అయిన తర్వాత ఏం చేయాలి, 3 అమ్మాయిలు ఉన్నారు కదా అని చింతలో ఉంటాడు. ఒక అమ్మాయి యుక్త వయసు రాగానే ఈ అమ్మాయిని ఎక్కడికి పంపించాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ సెయింట్ నికోలస్ కి ఈ విషయం తెలుస్తుంది ఫాదర్ గురించి. అప్పుడు సెయింట్ నికోలస్ వాళ్ళ అర్ధరాత్రి వాళ్ళ ఇంటి పైన ఏదైతే కిచెన్ లో చిమ్నీ ఉంటుందో అందులోంచి డబ్బుల బ్యాగ్ వేసేసి వెళ్ళిపోతాడనమాట సైలెంట్ గా. మార్నింగ్ లేవగానే ఆ 3 అమ్మాయిలు తండ్రి ఆ డబ్బులు చూసి చాలా ఆశ్చర్యపడతారు, ఎక్కడి నుండి వచ్చావా. ఇంకా తండ్రి చాలా సంతోషపడి పెద్దమ్మాయికి వివాహం చేసేస్తాడు. ఇంకా 2వ అమ్మాయి కూడా మ్యారేజ్ కి వచ్చేస్తుంది. 30 వయసు రాగానే మళ్ళీ సెయింట్ నికోలస్ అదే చిన్న నుండి తెలియకుండా డబ్బులు వేసేసి వెళ్ళిపోతాడు అనమాట, డబ్బుల బ్యాగ్. అయితే ఆ తండ్రి చాలా సంతోషపడి 2వ అమ్మాయి వివాహం కూడా చాలా ఘనంగా చేస్తాడు. ఇంకా అతనికి ఆలోచన వస్తుంది, అసలు ఈ మనీ ఎక్కడి నుండి వస్తుంది, ఎవరు ఈ డబ్బులు వేస్తున్నారు అని. 3వ అమ్మాయి ఎప్పుడైతే వివాహానికి రెడీగా ఉంటుందో అప్పటికి తెలుసుకోవాలనుకొని చూస్తాడనమాట. చూస్తే రాత్రి టైంలో బయటకు వెళ్ళి చూస్తాడు. ఈ సెయింట్ నికోలస్ వెళ్ళి దాంట్లో చిన్నీలోంచి మనీ వేయడం చూసి తను సైలెంట్ గా ఉంటాడు. మార్నింగ్ వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుతాడు అన్నట్టు, ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు అసలు నాకు ఎందుకు మనీ ఇవ్వాలనుకుంటున్నారు అంటే అతను చెప్తాడు, నేను ఎవరైతే ఆపదల్లో ఉంటారో వాళ్ళందరికీ సహాయం చేయడమే నా ధర్మము అని చెప్పేసి చెప్తాడన్నమాట. అలా అప్పటి నుండి అతను ఎంతో మందికి అలా దాన ధర్మాలు చేస్తూ ఆపదల్లో కాపాడుతూ ఉంటారు. అతనికి శాంటా క్లాస్ అని పేరు వచ్చింది. అయితే మనకు తెలిసిన శాంటా క్లాస్ ఏం చేస్తారు, రాత్రి క్రిస్మస్ ట్రీ కింద గిఫ్ట్స్ పెట్టేసి వెళ్ళిపోతాడు శాంటా క్లాస్. మార్నింగ్ వచ్చి అందరూ గిఫ్ట్స్ తీసుకుంటారు అని చెప్తారు కదా. ఇంతకీ ఆ క్రిస్మస్ ట్రీ అంటే ఏంటి, ఇదే కల్పవృక్షానికి గుర్తు అన్నమాట. ప్రతి 5,000 సంవత్సరానికి కల్పవృక్షం కింద ఏదైతే శాంటా క్లాస్ అంటే అసలు బ్రహ్మబాబాకి గుర్తు. అయితే బ్రహ్మబాబా శరీరంలో నిరాకార శివబాబా వచ్చి మనకి దివ్య గుణాలు, దివ్య శక్తులు, అవినాశి ఖజానాలను బాబా ఏదైతే ఇస్తారో ఈ అవినాశి ఖజానాలతో మొత్తం మన 84 జన్మల భాగ్యమే తయారైపోతుంది. కానీ ఎప్పుడైతే బాబా ఖజానాలు ఇస్తారో పిల్లల్ని తయారు చేస్తారు, తర్వాత ఏమవుతుంది, ప్రపంచం అంతా మారిపోయి స్వర్గంగా అయిపోతుంది. ఆ స్వర్గం తయారైన తర్వాత శివబాబా పరమాణానికి వెళ్ళిపోతారు కదా. అందుకే వాళ్ళు కూడా దాన్ని ఎలా చెప్పారు అంటే శాంటా క్లాస్ రాత్రి వస్తాడు, కానుకలన్నీ పెట్టేసి మళ్ళీ మాయమైపోతాడు అని అంటారు. కానీ ఎక్కడికి వెళ్తాడు ఏంటి అనేది వాళ్ళకైతే ఏం తెలియదు. కానీ మనకు తెలుసు బాబా తన కార్యాన్ని ఎలా చేస్తున్నారు అని. ఇలా గిఫ్ట్స్ ఇవ్వడం, ఇంకా స్వీట్స్ ఎక్కువగా పంచుతూ ఉంటారు కదా. బాబా మనకి మొదటి నుండి ఇదే నేర్పించారు. మధురంగా
మన మనస్సుని మధురంగా చేసుకోవాలి. మన చిత్తాన్ని ఎంత ప్లెయిన్ గా చేసుకున్నట్లయితే ఆ మధురమైన స్వభావంతో అందరూ పరమాత్మ ప్రేమకి దగ్గర అవుతారు అని దానికి గుర్తుగా స్వీట్స్ పంచడము ఇవన్నీ చేస్తూ ఉంటారు. కేక్ కటింగ్ ఇవన్నీ సెలబ్రేషన్స్ ఉమంగ ఉత్సాహాలకి గుర్తుగానే చేస్తారు కదా. అయితే ముఖ్యంగా జీసస్ క్రైస్ట్ ప్రేమ అనే భావనని చాలా నేర్పించారు. లవ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ లవ్ అని తను చాలా నేర్పించారు. కానీ నేను నేర్పించింది అసలైతే ఆత్మిక ప్రేమ. తర్వాత మనుషులు ఏమనుకున్నారు, దైహిక ప్రేమగా భావించి ప్రపంచమంతా పతన స్థితికి చేరుకునే స్థితి వచ్చేసింది. కానీ నిజమైన ప్రేమ భగవంతుడు ఇవ్వగలుగుతారు అనేది ఈ సమయంలో ధర్మాత్మల వల్ల కూడా సాధ్యం కాంది, పరమాత్మ దేవాత్మల వల్ల చేయిస్తున్నారు. కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా మనం చేయాల్సింది ఏంటి అంటే అందరికీ ఆత్మిక ప్రేమని ఎలా పంచాలి. మనమైతే నింపుకున్నాము, కానీ మనం అందరికీ పంచుతూ ఆ టేస్ట్ అందరికీ చూపించాలి కదా. బాబాకి అందరినీ దగ్గరగా చేయాలి. ఇలాంటి ఆత్మిక ప్రేమతో, అంటే పరమాత్మ ప్రేమ ఆత్మని పావనంగా చేసేస్తుంది, దేవాత్మగా తయారు చేస్తుంది. కాబట్టి సత్యమైన ప్రేమని మనం అందరికీ అనుభూతి ఏదైతే చేయిస్తామో ఆత్మలంతా కూడా మళ్ళీ సత్వప్రధాన స్థితికి చేరుకుంటారు. ఈ భావాన్ని మనం మనస్సులో అనుభవం చేసుకుంటూ ఈ క్రిస్మస్ సందర్భంగా బాబా మనకి మొత్తం కల్పానికి సరిపడా అవినాశి ఖజానాలు ఇచ్చారు కదా. కాబట్టి బాబ్ దాదాకి ఆ తర్వాత మన నిమిత్త అనన్యమైన ఆది రత్నాలకి, తర్వాత మొత్తం యజ్ఞంలో ఎవరెవరైతే బ్రాహ్మణ పరివారమో ఈ స్వర్గ స్థాపనకి నిమిత్తంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం ధన్యవాదాలు చెప్తూ ఈ క్రిస్మస్ ని మనం ఆ భావనతో జరుపుకున్నట్లయితే మన వైబ్రేషన్స్ అనేవి ప్రపంచాన్ని కూడా స్వర్గంగా మార్చేస్తాయి. అందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఓం శాంతి. సో ఇప్పుడు అందరికీ అర్థమైంది కదా క్రిస్మస్ ఏంటి, క్రిస్మస్ ట్రీ ఏంటి, శాంటా క్లాజ్ ఎవరు, అన్ని రహస్యాలని లావణ్యకి చాలా చక్కగా వివరించారు. మరొకసారి చప్పట్లతో అక్కకి ధన్యవాదాలు చెప్తాను. సో శాంటా క్లాజ్ రెడీగా ఉన్నారు, ఇంకా గిఫ్ట్స్ మనకి రావటం ఒకటే ఆలస్యం ఉంది. అన్నిటికంటే పెద్ద గిఫ్ట్ అందరికి ఏంటి అంటే ఈ రోజు క్రిస్మస్ సందర్భంగా నెక్స్ట్ మంత్ 25th, 26th January, 26th, 27th January మనకి మళ్ళీ బట్టి ఉండబోతుంది. ఇది క్రిస్మస్ సందర్భంగా మనందరికీ బాబా ఇచ్చిన గిఫ్ట్. January next month, January 26th, 27th, నెక్స్ట్ మంత్. ఇప్పుడు మనం శాంటా క్లాస్ నుంచి ड्रामा अपने आप खोलते जाते हैं. సో ఇప్పుడు శాంటా క్లాస్ ఉన్నారు, మన దగ్గర గిఫ్ట్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి. హెల్దీ ఫుడ్ ఏంటి అంటే ఫ్రూట్సే, స్వీట్స్ కంటే కూడా. అందుకని మనకి బాబా ఫ్రూట్స్ కూడా పంపించారు, వరదానాన్ని కూడా పంపించారు. ఇప్పుడు అన్నయ్య చేతి నుంచి వరదానాన్ని, ఫ్రూట్ ని తీసుకొని బ్రహ్మ భోజనం చేసి వెళ్దాం. ఓం శాంతి. కింద ఉన్న వాళ్ళందరూ కూడా పైకి వచ్చి వరదాన్ని ఫ్రూట్ తీసుకొని అన్నయ్య నుంచి దృష్టి తీసుకొని వెళ్ళాలి. ఓం శాంతి. దగ్గర నుంచి వరదానం కార్డు తీసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కిందికి దిగకండి. కింద ఆల్రెడీ ఫుల్ అయిపోయింది కాబట్టి ఎవ్వరు కిందకి దిగద్దు. ఇక్కడ
ఇక్కడే మనందరం కలిసి, ఇందాక అడిగారు కదా అందరూ కలిసి జరుపుకోవాలి అని డాన్స్, అందరు కలిసి రాసి చేద్దాము. ఎవరు కిందికి దిగద్దు, అక్కడ అందరూ ఇక్కడే ఉండాలి.